నమస్కారం. మనతో పాటు డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు. వారు శాంత బయోటెక్నిక్స్ అధినేతగా, వ్యవస్థాపకులుగా సుపరిచితులు. అంతకు మించి సంగీత సాహిత్యాలను ఉపాసిస్తారు. వారు మానసిక, శారీరక, సామాజిక, ఆధ్యాత్మిక ఆరోగ్యాలను పెంచుకోవటం కోసం నిరంతరం ఆ సాధనలో, ఆ ఉపాసనలో, ఆ ధ్యానంలో, ఆ యోగంలో ఉంటారు. జనాలకు దూరంగా ఒక ప్రకృతి మధ్యలో ఆయన జీవిస్తున్నారు. వారిని అడిగి ఆరోగ్య రహస్యాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్, ఇప్పుడు మామూలుగా ఈ షుగరు, బీపీ ఇవన్నీ రెండు ప్రధానంగా కనుడు కవచకుండాలాగా ఆ రెండు చాలామందికి చిన్న వయసులోనే వస్తున్నాయి. చాలామంది ఏమంటారు, ఈ మధ్య మనం వింటున్న మాటలు, షుగర్ని మనం రివర్స్ చేయొచ్చు, డయాబెటిక్ రివర్స్ చేయొచ్చు అంటున్నారు. మీ శరీరం పైన మీరు అనేక ప్రయోగాలు చేసుకున్నారు, నాకు కూడా తెలుసు. ఆహారపరంగా కానీ, మెడికేషన్ కానీ అనేక రకాలుగా. ఈ ప్రయోగాల్లో భాగంగా ఈ షుగర్ని, బీపీని మనం రివర్స్ చేసే అవకాశాలు ఉన్నాయా? మీరు అనుభవించారా? దాన్ని ఎలా చెప్తారు? ఉన్నాయండి, తప్పకుండా ఉన్నాయి. ఇవన్నీ షుగర్ అనేది డిసీజ్ కాదు, ఇది డిజార్డర్. అంటే క్రమం తప్పింది. ఈ క్రమాన్ని మళ్ళీ సవరించుకుంటే మీ లైఫ్ స్టైల్లో తప్పనిసరిగా మళ్ళీ మీ స్థితికి వచ్చేస్తారు. శరీరానికి ఉన్న గొప్ప గుణం ఏంటంటే సెల్ఫ్ హీలింగ్ ఉంది. అయితే మనం దానికి అవకాశం ఇవ్వాలి, తగిన సమయం ఇవ్వాలి. ఇలా జ్వరం రాగానే పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేసేస్తాం. జ్వరం అనేది ఏమిటి? ఒక కాలింగ్ బెల్. లోపల ఇంకేదో ప్రాబ్లం ఉంది మీకు. ఆ ప్రాబ్లం తెలియపరిచే విధానం ఏంటంటే శరీరం ఉష్ణోగ్రత పెంచి చూపిస్తుంది. జ్వరం అనేది సిమ్టమ్, రోగం కాదు. ఆ సిమ్టమ్ని కాలింగ్ బెల్ అలారం పెట్టుకుంటాం 5:30 నిద్రలేయడానికి, నొక్కేస్తాం నేను లేచేసానని. ఇక్కడ కూడా జ్వరం సిమ్టమ్ కాలింగ్ బెల్ లాగా వస్తే దాన్ని నోరు నొక్కేయడానికి పారాసిటమాల్ వేస్తాం. మరి లోపల ప్రాబ్లం అది అలాగే ఉంది. షుగర్ ఎందుకు వచ్చింది? శరీరానికి తగినంత శ్రమ లేదు. కార్బోహైడ్రేట్స్ అవసరం మించి తీసుకుంటున్నారు. అవసరం మించిన కార్బోహైడ్రేట్స్ వాటిని ఖర్చు చేసేటటువంటి శ్రమ విధానం లేదు. శ్రమ ఎందుకు తగ్గింది? అన్నిటికీ మనకు మూమెంట్స్ తగ్గిపోవడానికి కారణం ఆటోమేషన్. కూర్చున్న కుర్చీలో ఫైల్ కావాలంటే లేచి ఆడికి వెళ్ళి తీసుకునేవాళ్ళు. దీనికి వీల్స్ పెట్టేసుకున్నాం. దీంట్లోనే కూర్చొని లేయం, పక్కకు జరుగుతాం, ఇటు జరుగుతాం, అటు జరుగుతాం. మీ అసిస్టెంట్తో మాట్లాడాలి, ఇంటర్ కనెక్ట్ ఫోను. ఒకప్పుడు ఆ డెస్క్ పిలిపించుకోవడమో లేకపోతే మీరు వెళ్ళడం జరిగేది, అది లేదు. సిగ్నిఫికెంట్గా శ్రమ తగ్గిపోయింది. దానికి తగ్గట్టుగా మీ ఆహారం తగ్గించలే. నాలిక రుచి కోసం తింటుంది, ఆహారం ఆరోగ్యం కోసం అన్న సంగతి మర్చిపోయాం. రెండోది గ్రైండింగ్ మిషను ఇదనుకొని లోపల దోసేస్తాం. గ్రైండింగ్ ఇక్కడ పళ్ళు ఇక్కడ పెట్టాడు, లోపల పళ్ళు పెట్టలేదు. నవలకుండా తినడం ఒక లోపం, తినవలసిన దానికన్నా ఎక్కువ తినడం రెండో లోపం, సమయానికి తినకపోవడం మూడో లోపం, తగినంత దానికి ముందుగా హెచ్చరిక చేయకుండా తినడం నాలుగో లోపం. రెండోది బీపీ కూడా డిజార్డరే, డిసీజ్ కాదు. దానికి ఎందుకు వస్తుంది అంటే ఆందోళన ఎక్కువ. మీకు తెలియనటువంటి స్ట్రెస్లో బతుకుతున్నారు. ఇప్పుడు ఉదయం లేచిన మనిషి అనేక రకాల విషయాలు తలదూరుస్తున్నాడు. వచ్చిన సోషల్ మీడియా చూసుకోవాలి, తనకి ఇష్టమైనటువంటి హీరో సినిమా ఏదో చూసుకోవాలి, దానికి వచ్చినటువంటి కామెంటరీ ఏటో చదువుకోవాలి. ఇవి కాకుండా రాజకీయ నాయకుడు మీద ఏమిటో తెలుసుకోవాలి. అనవసరమైన విషయాలు ఏంది? ఏ మనిషి తన కేవలం ఒక ఉద్యోగం మీదనే ఆధారపడటం లేదు. ఏ మనిషి ఒక వ్యాపారం మీద ఆధారపడటం లేదు. అనేక విషయాల్లో చేతులు పెడుతున్నాడు, అనేక దగ్గర ప్రయత్నాలు చేస్తున్నాడు, అనేక వాటిల్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు. స్నేహాలు పెరిగినాయి. స్నేహాలంటే స్నేహం కాదు, అది పరిచయాలు పెరిగినాయి. వీటన్నిటికీ సమయం 24 అవర్సే. మీకు ఏకాగ్రతకి సమయం లేదు, ధ్యానానికి సమయం లేదు, దేవుడి ముందు కృతజ్ఞత చెప్పుకోవడానికి సమయం లేదు, నింపాదిగా కూర్చొని నవిలి తినడానికి సమయం లేదు. వీటన్నిటి కారణంగా స్ట్రెస్లో మీ శరీరం అనేక విషయాలకి కోపప్ అవుతుంది. మల్టీ టాస్కింగ్, ఒక ఏకోన్ముఖంగా ఒక దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ఒక పని చేసిన వాడు తీరు తెన్ను వేరు. సో వీటి మీద కంట్రోల్ కావాలంటే మళ్ళీ తిరిగి మీరు నడక ప్రారంభించాలి. నడక అన్నిటికన్నా బెస్ట్ ఎక్సర్సైజ్. ఆ తర్వాత కొద్దిపాటి ఎక్సర్సైజులు చేయాలి. ఎక్సర్సైజ్ ఎందుకు చేయాలంటే మీరు తిన్నటువంటి కార్బోహైడ్రేట్స్ గ్లూకోజ్గా మారుతాయి. గ్లూకోజ్ ఎక్కడ స్టోర్ చేయాలి అని ఎత్తుక్కుంటుంది. ఎక్కడ బీరో ఉంటే అక్కడ పెట్టుకుంటాయి. ప్లేస్ కావాలి దానికి. ఎక్కడ పెట్టుకోవడానికి కండలు శ్రమ చేసినప్పుడు ఇక్కడ ఈ అన్ని మజిల్స్ వాటికి శక్తి కావాలి కాబట్టి నాకివ్వు నాకు కొంత బ్యాలెన్స్ పెట్టు అడుగుతాయి ఈ గ్లూకోజ్ని. శరీరాన్ని మనం వినాలి. అవి అడుగుతుంటే ఏ శ్రమ చేయకపోతే ఇక్కడ కండ రానప్పుడు నాకు అనవసరం ఉంటుంది. అది చివరికి ఎక్కడ దొరకపోతే లివర్లో పడేస్తుంది. లివర్లో పడేస్తే లివర్ ఫ్యాటీ లివర్ అయిపోతుంది. అందుకని ఎక్సర్సైజ్ అవసరం.
మీరు బీరువాలు ఓపెన్ చేసి పెట్టాలి. నడిచి పిక్కల ద్వారా, వెయిట్స్ ఎత్తి, బైసెప్స్ ద్వారా, అదే డంబెల్స్ చేసి వీటన్నిటి ద్వారా మీరు భుజాలకి, నడుముకి, కాళ్ళకి, తొడలకి శ్రమ కల్పిస్తే అవన్నీ స్టోర్ హౌస్ అవుతాయి. మీరు తిన్నటువంటి కార్బోహైడ్రేట్స్ని అక్కడికి వెళ్ళి కూర్చుంటాయి హాయిగా. మీరు నడవడానికి శక్తిని ఇస్తాయి. అవేమి షుగర్ పెంచవు. ఎక్కడ స్థలం లేనప్పుడు బ్లడ్లో కలిసిపోద్ది, లివర్లో కలిసిపోద్ది, అప్పుడే షుగర్ వస్తుంది. సహజంగా జరుగుతుంది. మీరు ఎక్సర్సైజ్ చేయాలి, నడవాలి. తర్వాత ఈ ఆందోళన తగ్గించుకోవడానికి ఒక ఆధ్యాత్మిక చింతన, ఒక మంచి పుస్తకం చదువుకోవడం, లేదా ధ్యానం చేసుకోవడం. ధ్యానం చేసుకుంటే ఆ ప్రశాంతత వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఏ విషయం మనసులోకి రానివ్వకండి. అవి చేసుకుంటే ఇవి తప్పకుండా రివర్స్ అవుతాయి. నేను దాన్ని రుజువు చేశాను. నాకు ధ్యానంతోనూ, నడకతోనూ, ఎక్సర్సైజ్తోనూ, యోగాతోనూ, ప్రాణాయామంతోనూ నా 130 యూనిట్ల ఇన్సులిన్ని ఇవాళ 28 యూనిట్లకి తగ్గించేసాను. 32 యూనిట్లు. కేవలం ఇదే ప్రాసెస్. మందులు వాడటం లేదా? లేదు, నో మందులు. 32 యూనిట్లు. బీపీకి వాడటం లేదు, షుగర్ లేదా మీకు అసలు? బీపీ ఎప్పుడు లేదు నాకు. బీపీ నాకు నా అదృష్టం ఏంటంటే నాకు అనేక వ్యాపకాలు లేవు. ఒక శాంతయే, వేరే వ్యాపకమే లేదు. నేను వేరే వ్యాపారాలు తలబెట్టలేదు. షేర్ మార్కెట్ ఎలా అవుతున్నాయని ఆందోళన పడలేదు. బాంబే స్టాక్ ఏమైందిరా, అమ్మ ఏమైంది ఇవాళ ఆ వరే లేదు. కనుక నాకు బీపీ ఏనాడు లేదు. షుగర్ మాత్రం వచ్చింది. ఆ షుగర్ తగ్గించుకోవడానికి ప్రయత్నం చేశాను. బాగా అంటే ఈ డయాబెటిక్స్ని రివర్స్ చేయడంలో ఎన్ని మెడిసిన్స్ వాడకుండా ఇవన్నీ ఇలా ప్రాక్టీస్ చేస్తూ మీరు రివర్స్ చేసుకున్నాను, తగ్గించాను. అంటే 100% తగ్గదు. ఇంకా కొంత ప్యాన్క్రియాస్ ఇంకా అలవాటు పడాలి. అంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గిపోయింది కదా పాత జీవితం వల్ల. అది తిరిగి గేట్ ఓపెన్ చేయమని చెప్పి అడుగుతున్నాను. శ్రమ చేస్తున్నాను, నడుస్తున్నాను, యోగా చేస్తున్నాను, పరిమిత ఆహారం తీసుకుంటున్నాను. ఓకే లెట్ మీ వేకప్ అంటుంది అది. ఆ ప్యాన్క్రియాస్ వేకప్ అయ్యే రోజు వస్తుంది, మహా అయితే ఇంకో 6 నెలలు. అప్పుడు నాకు ఈ ఇన్సులిన్ కూడా అక్కర్లేదు. కోపం కూడా ఎక్కువ కదా మీకు, దాన్ని ఎలా కంట్రోల్ చేస్తారు? కోపం అనే దానికన్నా అసహనం ఎక్కువ ఉండేది. అంటే అది ఆ అసహనమే శృతి మించితే కోపం కింద కనిపిస్తుంది. నేను ధ్యానంతో సాధించాను అది. నేను ధ్యానంలో అర్థం చేసుకుంది ఏంటంటే ప్రతి మనిషిని దేవుడే నిర్ణయించాడు. వాడు ఏ పాత్ర పోషించాలో చెప్పాడు. నాకు అసహనం అనేది మాత్రం పోగొట్టుకోను. ఎందుకంటే అసహనం పోతే జీవోత్సవం అయిపోతాను నేను. ఎక్కడ నాకు నచ్చదో అక్కడ నేను చెప్తాను. ధర్మాగ్రహం అంటారు, చెప్పాలి. నాన్న ఇది కరెక్ట్ పద్ధతి కాదు. బీపీ వేరు, కోపం వేరా? చాలామంది ఆ బీపీ పెరిగిపోయింది అంటుంటారు. బీపీ ఆందోళన పడతాడు, శిక్ష పడుతూ ఉంటాడు. దాన్ని వ్యక్తం చేసేస్తే కొంత తగ్గుద్ది. కానీ వ్యక్తం చేసినప్పుడు ఎదుటి మనిషికి పాస్ అవుద్ది కదా ఆ పాపం. అందుకని జపాన్లో ఒక పద్ధతి ఉంది. వాడికి చాలా కోపాలు వస్తాయి, బాధలు వస్తాయి. వాళ్ళకి కొన్ని ప్లేసెస్ క్రియేట్ చేసి పెట్టుకున్నారు. ఆఫీస్ నుంచి వస్తూ వాడు బొమ్మలు ఉంటాయి. కర్ర తీసుకుని కొడతాడు ఆ బొమ్మని, ఆ కోపాన్ని తీర్చుకుంటాడు. రాయేసి కొడతాడు దాన్ని. దాన్ని ఏమనాలంటే ఆ కోపాన్ని తగ్గించుకునే సెంటర్స్ పెట్టారు వాళ్ళు. దాంట్లో భాగమే కొంచెం విపరీత దూరంలోకి వెళ్ళి గైషాలు కూడా పెట్టుకున్నారు. అంటే ఇంట్లో భార్యతో తలనొప్పి, చాలా సేవ చేసి కాళ్ళు ఉత్తి, అంతకనే ఏమి ఉండదు. అంతకన్నా మించినవి వచ్చినాయి, ఇటీవలు వచ్చినాయి. దీన్ని బట్టి అర్థం ఏమిటి, మనకు వస్తాయి, వాటిని కంట్రోల్ చేసుకోవాలి.